సో ఇందులో నేను స్క్రీన్ పైన కనిపించిపోయే ఫస్ట్ ఫిలిం అన్నమాట. సో నాకు చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. నేను ఫస్ట్ సెట్‌లో ఉన్నప్పుడు హీరో ఫ్రెండ్ చరణ్ వచ్చి నా దగ్గర కేస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. అప్పుడు నేను షాక్ అయ్యాను. ఏమంటే వీళ్ళేంటి ఒక అమ్మాయి పైన కేస్ పెట్టడం ఏంటి? అంటే కామన్‌గా కోర్ట్‌కెళ్ళినా, పోలీస్ స్టేషన్‌కెళ్ళినా ఒక అమ్మాయి వెళ్ళి కేస్ పెడుతూ ఉంటది. బట్ ఇక్కడ చాలా ఎక్సైటెడ్‌గా ఉంటదనమాట. మీరందరూ తప్పకుండా థియేటర్‌కి వచ్చి మన ఫిలింని చూడాలి. జూలై 17థ్ ఫైనల్ జడ్జ్‌మెంట్ ఉంటది. సో సార్, గణేష్ సార్ గారికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌కి నాకు చాలా సపోర్ట్ చేశారు. సునీత, థ్యాంక్ యూ వెరీ మచ్. కాలేజీలో ఉన్నప్పుడు అందరు మాట్లాడంటే మాట్లాడలేదు. ఇప్పుడు ప్యాక్ అయిపోతుంది మాట్లాడాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ సార్ ఈ సినిమా తీయాలనుకుంటే డైరెక్ట్ తమిళ్లో తీయచ్చు, కన్నడలో తీయచ్చు. బట్ తెలుగులో ఎందుకు తీసాడంటే మన తెలుగు ఆడియన్స్ పైన నమ్మకం. మంచి కాన్సెప్ట్ వస్తే మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ ఇస్తారు, దాన్ని ఎలాగైనా లేపుతారని ఆ నమ్మకంతో డైరెక్ట్ తెలుగులో తీశారు ఈ సినిమా. అండ్ తర్వాత మన మ్యూజిక్ డైరెక్టర్ హర్ష సార్, బీజేఎం అదిరిపోయింది సార్. మొన్న స్క్రీనింగ్ అప్పుడు చూశాను, నాకు బాగా నచ్చింది. అండ్ తర్వాత చక్రవర్తి సార్ గురించి చెప్పాలి. గణేష్ సార్ కి చాలా సపోర్టివ్, చాలా వర్క్స్ అతను భుజం మీద వేసుకొని చేస్తాడు. మీరు సిగ్గుపడుతున్నారు, కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు కదా, నేను అడుగుతాను. పృథ్వీ గారి గురించి చెప్పండి. పృథ్వీ సార్ యాక్చువల్ వర్క్ చేద్దాం అనుకున్నాను చాలా. ఒక డైలాగ్ నేను చెప్పాను, గణేష్ సార్ రిక్వెస్ట్ చేశాను, సార్ అతను 30 years అంటే అయితే ఏంది 30 days ఇక్కడ అని చెప్తాం అనుకున్నా స్క్రీన్ మీద. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ రాగానే సిగ్గుపడి మొహమాట పడి గ్యాప్ తీసుకున్నారు కదా, హీరోయిన్ గురించి. హీరోయిన్ కన్నా ముందు ఫస్ట్ మెయిన్ లీడ్ గురించి చెప్పాలి. ప్రశాంత్, సూర్యాంష్. యాక్చువల్లీ మేమిద్దరం ఎప్పుడు అంటే ప్రశాంత్ స్క్రీన్ నేమ్ వచ్చేసి సూర్యాంష్. మేమిద్దరం ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లెక్క కొట్లాడుతూ ఉంటాం. లైక్ ఒక 10 days మాట్లాడతాం, ఒక 10 days కొట్లాడతాం, అలా జరుగుతూ ఉంటది. అండ్ ప్రశాంత్ గురించి చెప్పాలంటే సరే, సూర్యాంష్ గురించి చెప్పాలంటే చాలా హార్డ్ వర్కర్. అతనితో స్క్రీన్ షేర్ చేసుకుని నచ్చింది. ఇంకా ఆఫ్ స్క్రీన్ కూడా మేము చాలా అన్నమంగా అయితే చాలా ఎంజాయ్ చేసాం. సైలెన్స్ అని అందరిని అంటారు కదా సార్, అది నాకు భలే క్రేజీ అనిపిస్తుంది సార్. అసలు ఇక్కడ ఎక్కడున్నారు డిఓపి సార్? ఓకే. అండ్ రైట్, తనిషా గురించి చెప్పాలి. తనిషాతో వర్క్ చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ టైం కాబట్టి జర అట్లా తగబడుతున్నాను. బట్ ఒక 2-3 ఈవెంట్స్ లో మాట్లాడితే సెట్ అయిపోతుంది. తర్వాత ప్రాజెక్ట్ సార్, ఇది ఫస్ట్ సినిమా కాబట్టి ఇలా తర్వాత సెట్ అయిపోతుంది నాకు తెలుసు. ఓకే, అందరికి థ్యాంక్ యూ. అండ్ జూలై 17th ఒక కోర్ట్ కేస్, థియేటర్కి వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. Hello. So hi everyone, my name is Tamal Adhikari, and in this movie I have acted as a villain's friend. So నాకు కొంచెం తెలుగు రాదు అంటే, సో నేను హర్ష సార్ దగ్గర సాక్సోఫోన్ రికార్డ్ చేయడానికి వచ్చిన. సో జనరలీ ఐఎమ్ a saxophone player, so I do music with him from last 2-3 years. And tarvata when I was there for this movie, Ganesh sir saw me and he gave me opportunity to be in the movie, and it was a privilege. And he is more like my brother. He always supports me in each and everything, even the personal things. Kuch bhi hone se, he is always there. And especially when he said me about the movie, recently నాకు కూడా బ్రేకప్ అయింది, and the story is mostly same. And and just నేను కేస్ చేయలేదు. సో
So all of my college friends are like, "Arey, it's your story only, you know. I just now finished my MBA, so everyone is like, it's your story only, you know. We saw the teaser and everything." But I really want to thank each and everyone who has been there in this movie, especially Ganesh sir and all the artists, all the big artists. And it's a privilege to act in this movie. And thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒక మూవీ సక్సెస్ అవ్వాలి. పాత్రికేయ మిత్రులకు, డిజిటల్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, పెద్దలు శ్రీ పృథ్వీ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే మా డైరెక్టర్ గారు శ్రీ గణేష్ పూరి గారికి, అలాగే కో డైరెక్టర్ శ్రీ చక్రవర్తి రాజారావు గారికి, అలాగే డైరెక్టర్ టీం మొత్తం అందరూ మా సహోదరులందరికీ, మా మేడం కూడా ఉంది అక్కడ, అందరు ప్రజలు అందరికీ పేరు పేరున మా సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ పేరు పేరు అందరికీ హృదయపరమైన నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా పేరు రంగవార ప్రసాద్. నేను ప్రీవియస్ గా గవర్నమెంట్ జాబ్ చేశాను, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ చేశాను. దానికి వాలంటరీ రిటైర్మెంట్ చేసుకున్న తర్వాత ఇలా పిక్చర్స్ లో చేస్తున్నాను. ప్రథమంగా నేను గ్రామ పంచాయతీ అనే సినిమా చేస్తున్నాను. చేసిన తర్వాత చేస్తూ ఉండగానే గణేష్ గారు ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అందుకు ప్రత్యేకంగా శ్రీ గణేష్ గారికి, చక్రవర్తి గారికి హృదయపరమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా జూలై 17th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాల ప్రత్యేకత ఏంటంటే, ఒక కోర్టు కేసు, జనరల్ గా కోర్టు కేసు అంటే ఏయో అనుకుంటారు, కానీ ఈ సినిమా ప్రతి ఒక్క తల్లి తండ్రి కంపల్సరిగా చూడాలి, ప్రతి యువతి యువకుడు కంపల్సరిగా చూడాలి. ఎందుకు చూడాలంటే చూస్తే తెలుస్తుంది. ఒక తల్లి తండ్రి పిల్లలకి తల్లిదండ్రులకి గ్యాప్ ఎక్కడొస్తుంది, ఆ గ్యాప్ ని ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి, తల్లి తండ్రి పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మెలగాలి అనేది కూడా దీనిలో చక్కగా చూపించారు. అదేవిధంగా ఒక యువతి యువకుడు ప్రేమ ఎలా విఫలమవుద్ది, ప్రేమ మళ్ళీ అదే విఫలమైన ప్రేమని కోర్టు కేసులో పెట్టి వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క ప్రేమను అర్థం చేసుకుని విడిపోయిన మనుషులు మరలా కలిపింది. అది ట్విస్ట్, అసలు సినిమాలు ట్విస్ట్ అదే. కాబట్టి ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా, యువతకు కావాల్సినంత ఉంది. సార్ చెప్పారు ఇందాకే, మీరందరూ చూశారు. ఈ సినిమాలో అన్ని హంగులు ఉన్నాయి. ముఖ్యంగా అసలు ఈ మౌంటైన్ సీన్స్ అన్ని అండమాన్లో తీయటం చాలా గ్రేట్. అండమాన్లో మనం ఏ సినిమాలో చూడలేదు, అండమాన్ ఎక్కువగా తీసింది శ్రీ గణేష్ పూడి గారు. ఎనివో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని 100% సక్సెస్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన శ్రీ గణేష్ గారికి మరోసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం. నేను ఎస్బిఆర్ స్టూడియో ఇన్ఛార్జిని మాత్రమే, నాట్ ఓనర్. అయితే ఏంటంటే మీతో కలిసి, అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీరు స్టూడియోకి వచ్చి నాకు ఈ లొకేషన్స్ కావాలి ఇది అని అడిగినప్పుడు నేను అనుకున్నాను, ఈయనేంటి నా తెలుగులో అంటే మీ తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ తెలుగు చూసి నేను అనుకున్నాను, అంటే ఆ తర్వాత మీతో పాటు చక్రవర్తి గారు వచ్చారు. చక్రవర్తి గారు మిమ్మల్ని ఇద్దరిని చూసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు ఒక మంచి సినిమా తీస్తారు, ఈ అందమైన అబ్బాయి ఒక అందమైన ఒక కోర్టు కేసు కదా అంటే ఈ అందమైన అబ్బాయి మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని నేను అప్పుడే నమ్మాను. నమ్మి నా వైపు నుంచి నేను ప్రతిరోజు ఏంటంటే మీరు షూట్ చేస్తుంటే అంటే స్క్రీన్ మీద కనపడేది మాత్రం మీరు తీశారు. అంటే స్క్రీన్ మీద ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టారు, అన్నెసరీ ఎక్స్పెండిచర్ పెట్టలేదు. బట్ నేనైతే కనుక సినిమా తీస్తే ఎలా తీయాలని నాకు ఒక డ్రీమ్ ఉండేది. బట్ మీరు అద్భుతంగా తీశారు. అయితేనంటే దాన్ని అంటే సినిమా అంటే ఒక ప్రేమించి తీశారు. ఖచ్చితంగా ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. 100% మీరు సక్సెస్ అవుతారు గణేష్ గారు, ఎక్కడే ఉంటారు. నమస్కారం. డైరెక్టర్ సార్ ఇక్కడ రండి సార్, మీరు రావాలి సార్. ఆ మానవీయ ఇప్పుడు వద్దులండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, అందుకే రమ్మన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడాల్సింది చరణ్ గురించి చెప్పాలి సార్. అప్పుడు మా చరణ్ అండమాన్లో బేసిక్గా ఏడీస్ లేరు సార్. అప్పుడు సార్ హాయ్ సార్ లక్ష్మణ్. చరణ్ అంటే ఆయన ఏడీగా చేశాడు, కార్ డ్రైవర్గా చేశాడు, ఫుడ్ లేకపోతే ఫుడ్ తీసుకొచ్చాడు, అన్ని కష్టాలు పడింది చరణ్. థ్యాంక్ యూ చరణ్, నువ్వు లేకపోతే అక్కడ అన్నవాళ్ళ 2 songs అవో, 2 songs. అండ్ యాక్టింగ్ నేను చూడలేదు, చూస్తాను 17th. అండ్ న్యూ డైరెక్టర్ గారు, అండ్ మీకు స్పెషల్ థ్యాంక్స్.
రెండు అద్భుతమైన డాన్స్ నెంబర్స్ ఇచ్చారు. యాజ్ ఎ కొరియోగ్రాఫర్ గా నేను డాన్స్ చేద్దామని అది ఉంటుంది కదా, అలాంటి టైంలో గణేష్ గారు ఫోన్ చేసి ఆ 2 సాంగ్స్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగున్నాయి. అండ్ ఏం చెప్పినా థ్యాంక్ యూ. అనిషా మీకు కూడా చాలా బాగా చేశారు, అంటే చెప్పినట్టు చేశారు. అంటే ఒకటే షాట్ ఉంటుంది సార్ ఆవిడ ఆయన చేసిన దాంట్లో, అంటే మామూలుగా ఒకటే సాంగ్ ఒక షాట్ కదా, ఒకటే షాట్ లేదు కదా, అది ఉంది యూట్యూబ్ లోనే ఉంది. బట్ ఆ ఒక్క షాట్ కూడా చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చారు టైట్ క్లోజ్ లో. థ్యాంక్ యూ సో మచ్. మా హీరో గారు ఇప్పుడే చెప్పకూడదు సార్ అది, ఎందుకంటే రూమ్ షేర్ చేసుకున్నాం, చాలా షేర్ చేసుకున్నాం అక్కడ, తర్వాత మాట్లాడుతున్నాం. అది మా డిఓపి గారి గురించి చెప్పాలి. డిఓపి సార్, డిఓపి సార్, డిఓపి గారికి స్పెషల్ థ్యాంక్స్. నేను ఇలా షార్ట్ ఒకలా అనుకున్నాను సార్, ఇలా కావాలి అంటే ఇలా కాదు ఇలా చేస్తానన్నారు. ఇలా చేసినా బాగుంటది కదా సార్ అంటే అంటే ఈ డిస్కషన్ ఆయనకి నాకు ఉండేది ఫస్ట్ మీటింగ్ ఆయన తోటి. బట్ నేను అడిగినట్టు ప్రతి షాట్ నాకు అడిగింది ఇచ్చేసారు ఆయన. స్పెషల్ థ్యాంక్స్ ఆయనకి, డిఓపి గారికి. అండ్ ఫైనల్లీ హీరో గారికి చేశాను, 2 పాటలు చేశాను. లేదు డైరెక్టర్ గారు గౌరవిస్తున్నారు పక్కన, అందుకనే రమ్మన్నాను. ఆయనకి బేసిక్ గా సాంగ్ రిహార్సల్ చేశాం మనం ఇక్కడ రిహార్సల్ చేసినప్పుడు అప్పటికే లెగ్నెంట్ ఎయిర్ ఉంది కదా, లెగ్నెంట్ ఎయిర్ మీద 4 days 5 days రిహార్సల్ ఇచ్చాను. బట్ ఆయన కష్టానికి ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుంది. నేను చూసాను ఆ కష్టం, సాంగ్ లో చూసాను నేను, అది 1 మ్యాచ్లే. బట్ ఇదంటే బాగా వచ్చే సాంగ్స్ చాలా వచ్చాయి మీరు చేయడం వల్లే. అండ్ ఫైనల్ గా చెప్పాలంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా డైరెక్టర్ గారు, స్పెషల్ థ్యాంక్స్. అండమాన్ నుంచి ఇక్కడికి వచ్చి సినిమా తీయడం అనేది చాలా పెద్ద టాస్క్. అక్కడ నుంచి వచ్చారండి హీరోగా, చాలా పెద్ద టాస్క్ అది. ఇక్కడ ఉండి చాలా మంది తీద్దాం అనుకోవడంలోనే రోజులు గడిచిపోతాయి. బట్ సార్ అనుకున్నది తీశారు. 17th రిలీజ్ అవుతుంది. బట్ మీ కష్టం ఎట్టుకోవచ్చు సార్, కంగ్రాచులేషన్స్. అడ్వాన్స్ అందరూ హిట్ కొట్టేశారు సినిమాలో ఆడియన్స్ ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆపర్చునిటీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. స్టేట్స్ వచ్చిన తర్వాత క్రియేటివిటీ ఎక్కువ వచ్చిందా? సో మా ముందుకు తీసుకొస్తున్నందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. నాకు తెలుగు ఇప్పుడే 3-4 years ముందే కొంచెం నేర్చుకున్నాను. సో అండమాన్ లో ఉండడం వల్ల అంతగా క్లియర్ గా మాట్లాడలేను. బట్ నా మొత్తం ప్రయత్నం చేస్తాను తెలుగులో మాట్లాడడానికి. సో బేసిక్లీ నా పేరెంట్స్ వచ్చేసి విశాఖపట్నం నుంచి. సో మా ఫాదర్ అక్కడ జాబ్ కోసం అక్కడ షిఫ్ట్ అయ్యారు. సో చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగాను. సో సినిమా అనేది చేయాలన్నప్పుడు మా పేరెంట్స్ ఫస్ట్ విజన్ ఏంటంటే, నేను యాక్చువల్లీ ఫస్ట్ బాలీవుడ్ లోనే వెళ్ళి చేద్దామని వెళ్ళాను. బట్ మా మదర్ తో ఒకసారి ఫస్ట్ టైం చెప్పినప్పుడు మదర్ ఏం చెప్పిందంటే, నువ్వు వచ్చి ఒక తెలుగు ఫ్యామిలీ నుంచి బిలాంగ్ చేస్తున్నావు కాబట్టి నువ్వు హైదరాబాద్కి వెళ్ళి ఒక తెలుగు సినిమా చేశారంటే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నుంచి వెళ్ళి ఒక్కొక్క మనిషి ఆ సినిమా తీస్తారు. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. సో ఫస్ట్ తెలుగుకి ప్రయారిటీ ఇమ్మన్నారు. సో మన తెలుగులోనే ఇప్పుడు పృథ్వీ సార్ చెప్పినట్టుగా తమిళ్లోనే నేను నా యూజీ కాలేజెస్ అన్ని నేను చెన్నైలో చదువుకున్నాను. పీజీ కూడా కర్ణాటక యూనివర్సిటీలో చదివాను. సో అక్కడ చేయొచ్చు, లింక్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అండ్ దట్ ఈవెన్ బాలీవుడ్ లో కూడా లింక్స్ ఉన్నాయి. బట్ ఎందుకో నా మనసుకి ఫస్ట్ ప్రయారిటీ వచ్చి తెలుగులోనే చేయాలి, తెలుగులో చేస్తేనే నేను సక్సెస్ అవుతానని నాకు గట్టిగా నమ్మకం ఉండేది. సో అదే నాకు బిగ్ అచీవ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరిస్తారు అండ్ ప్రేమిస్తారు అండ్ నన్ను ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేను ఈ కాన్సెప్ట్ మీద వస్తాను. ఈ సినిమా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో పర్టికులర్ జెండర్ గురించి కాదండి. ఫస్ట్ బ్రేకప్ అనేది అకార్డింగ్ టు మై సైడ్, లైక్ నా సైడ్ నుంచి బ్రేకప్ అనేది ఒక ప్రాపర్ టర్మ్స్ కాదు ఇన్ రిలేషన్షిప్. సో అమ్మ నాన్న ఒకరే ఉన్నప్పుడు లైక్ చాలా సార్లు పేరెంట్స్ కూడా మాకు అనుకూలంగా ఉండరు. సో కొంచెం మిస్టేక్స్ వస్తాయి, ఏదో ఒకటి వస్తాయి. కానీ అమ్మ నాన్నని మేము మార్చలేము.
అలాగే ఒక పార్ట్నర్ కూడా లైఫ్ లో వచ్చేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా మన పార్ట్నర్ మార్చలేము. సో అదే ఈ సినిమాలో కాన్సెప్ట్. ఇది మేల్ ఫీమేల్ అని పర్టికులర్ గా లేదు. అండ్ సెకండ్ లైక్ థ్యాంక్ యూ మేడం ఫర్ కమింగ్ హియర్ అండ్ డూయింగ్ యాక్టింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీడియా పీపుల్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరున్న ఏదైనా నా వల్ల ఏదైనా తెలియక ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా మీరు నా ఓడని చెప్పేసి కొంచెం మీరు సర్దుకోవాలి, కట్ చేసేయండి అట్లా ఏదైనా ఉంటే. అండ్ ద లవ్లీ థింగ్ ఇన్ దిస్ మూవీ ఇస్ లైక్ వన్ ఇస్ యంగ్ జనరేషన్, another one is mega young generation. So Prithvi sir, like we always love you, watching your movie from my childhood, and it is great honor that I am working with you in my movie. So the biggest thing is like when I called Prithvi sir for a movie, I didn't call like Chakravarti sir, I called him. So నేను వస్తాను సార్ మీ దగ్గరికి అన్నప్పుడు ఈ సైడ్ లైక్ డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు కనుకోండి, నేనే అక్కడికి వస్తాను. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్. స్టిల్ ఐ రిమెంబర్ సార్. అండ్ మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి యాక్చువల్ ఫస్ట్ ఫార్మస్ థింగ్ వెన్ నేను అండమాన్ నుంచి వచ్చి సినిమా తీయాలన్నప్పటికీ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చేయి, ఎలాగుంటుందో కొత్త సొసైటీ, కొత్త ప్రపంచం, మెడికల్ లో ఉన్నాం, ఇది చాలా కొత్త ప్రపంచం అని చెప్పారు. బట్ ఇక్కడ వచ్చాక సార్ మీలాంటి వాళ్ళు కలిసిన తర్వాత నాకు ధైర్యం చాలా పెరిగింది. సో థ్యాంక్ యూ అండ్ లవ్ యూ సో మచ్ సార్ ఫర్ coming in my movie and working with us. And same time, other artists also, senior artists, they all are very good and they are very supportive. So each and every, for in every movie, like we used to talk about every artist, everything, everything. So first of all, today unfortunately my cameraman is not there, but I really love him. Like he supported me in every aspect of this movie, and he's a great friend of Prithvi sir also. And same time, like Chakravarti sir, where he is, I don't know. Chakravarti sir, come here. So he is the man like who stand always next to me. So if I ask him to say hello, he will say hello also. Hello. So he is the lovely person. Like I took classes for 20 days. 20 days తీసుకున్నాను ఆయన దగ్గర క్లాసెస్ డైరెక్షన్స్ కోసం చాలా నేర్పారు. అండ్ సేమ్ టైం ఒక స్టూడెంట్ ని ఎలా గైడ్ చేయాలో అలాగే సెటిల్ కూడా గైడ్ చేశారు. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆనరింగ్ మీ. అండ్ సేమ్ టైం ఇవాళ కూడా నేను ఈ స్టేజ్ లో ఒకరినే నిలబడి మాట్లాడాలని నాకు లేదు. ఈయన పక్కన ఉన్నారు, స్టార్టింగ్ నుంచి ఉన్నారు. అండ్ ప్రతి కొత్త డైరెక్టర్ కి ఇలాంటి మనిషి దొరకాలని నేను ఆలోచిస్తున్నాను. ఒక సమ్ టైమ్స్ సమ్ ప్లేస్ ఆర్ మ్యానేజ్ నా తరపు నుంచి కూడా ఉన్నా సరే, బట్ ఈ ఫ్యామిలీ లైక్ ఈ మేక్ మీ కూల్ అండ్ ఈ విల్ అడ్జస్ట్ ఆల్ ది థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ టు introduce every actors of my movie, especially Suryans and Tanisha Mishra. So the way we love him, like he is a very great guy. Like Suryans, like he is a upcoming youth star it seems. So you people, if you people get time, take one selfie and autograph right now. Like in future, I don't think we will get you easily. And same time, I got my I launched another Kangna Ranaut. So people used to say like that, but I don't think so. Every artist has her own charm, I think so. She did very good thing in this movie, and Tanisha మీరు చాలా బాగా చేశారు. అండ్ ప్రతి డైరెక్టర్ మీతో వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి. అండ్ ఇండస్ట్రీకి మీలాంటి వాళ్ళు చాలా కర్లీ సో చాలా అవసరం. అండ్ సేమ్ టైం హర్ష ప్రవీణ్ Garu is a great music director. So luckily I got the chance to work with him. Madam, if I am taking time, nothing is really because my team is very much. Okay. So you just honor me. And same time, like I got chance to work with our dance master Lakshman Guru and chapter alage. So every individual, even I love my direction team. Whenever I take them as my students, so I love the direction team. A huge clap for direction team because along with them I complete my task. And especially I talk about Charan. Like in my movie, he acted as a comedian, but he is not a comedian. He is a great friend of mine because every aspect, like whenever I need a support in Andaman, and you are the like we can call you. నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా నాకు పని కొంచెం ఈజీగా ఉంది.
అండ్ ఇట్ ఇస్ నాట్ లైక్ ఎ డ్రైవర్ ఐ రియలీ టేక్ యూ అస్ మై బ్రదర్. సో ఆ హక్కు మీద చెప్పాను. సో నువ్వు చాలా మంది ప్రొడ్యూసర్స్ కి హెల్ప్ అవుతావు ఫ్యూచర్ లో నీతో వర్క్ చేస్తే. ఇదైతే నేను చెప్పాను. యాజ్ అ డైరెక్టర్ నేను చెప్పాను. బికాస్ యాజ్ ఆర్టిస్ట్ యూఆర్ వెరీ గుడ్. 17 చూస్తారు. బట్ చాలా మంది ప్రొడ్యూసర్ కి నువ్వు సూర్యాస్ చాలా హెల్ప్ అవుతారు. లైక్ యూ పీపుల్ బాండ్ ఫర్ అ మూవీ. సో కీప్ గోయింగ్. అండ్ ఈవెన్ తనిష ఎక్కడో ఢిల్లీలో పుట్టి వరంగల్లో పెరిగి తెలుగు చాలా పెంచేస్తారు ఇక్కడ. సో we literally respect and other artists also. Tamal negative, another one Gurpreet Singh, they all are negative. So మీరు అందరికీ ఒకే చెప్తాను, లైక్ ప్రతి ఒక్కరు మాట్లాడినట్టుగా ఆడేస్తాను. సో ఒకటి చెప్తాను, ఒక కోర్ట్ కేస్ మూవీ వచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇదైతే మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. మన సార్ చెప్పినట్టుగా ఒక కోర్ట్ కేస్ అనేది ఒక అమ్మాయి అబ్బాయి కోసం కాదు, పేరెంటల్ కూడా. పేరెంట్స్ ఎలాగా చిల్డ్రన్స్ చూసుకోవాలి, చిల్డ్రన్స్ ఎలా పేరెంట్స్ చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అండ్ ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు ఇంటికాడి నుంచి వెళ్ళి చూసి మన సొసైటీ ఈ సినిమా వల్ల ఏదైనా మార్పు దొరుకుతుందని చెప్పేసి చూస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీడియా పీపుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ ఫినిష్ చేయడం ట్రై చేస్తా. ఫ్రమ్ ది బిగినింగ్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు నాకు ఎలా అయితే డైరెక్టర్ గా పరిచయం అయ్యారు, సినిమా మిడిల్ లోనే ఈజ్ లైక్ మై ఓన్ బ్రదర్. ప్రామిసెస్ చెప్తున్నా, హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ మదర్ వెళ్ళిన సొంత కొడుకులని చూస్తున్నారు అన్నమాట వెళ్ళిన తర్వాత. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఈ సినిమా ఎండ్ అయ్యేసరికి ఏమైందో తెలియదు కానీ ఫౌండ్ బిగ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. గణేష్ సార్ నేను సింపుల్ చెప్తా, నార్మల్ గా మీకు ఎవరైనా కానీ ఐడియాస్ వచ్చినప్పుడు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి కానీ చేంజ్ చేయడానికి కానీ చాలా మంది ఐడియాస్ ఇవ్వడం డిస్టర్బ్ చేయడం చాలా జరుగుతుంటుంది. గణేష్ సార్ నాకు డే 1 ఏదైతే స్క్రిప్ట్ చెప్పారో డే అండ్ రిజల్ట్ కూడా అదైతే బయటకు వచ్చింది. దిస్ ఇస్ వెరీ రేర్ యాక్చువల్లీ. చాలా మూవీస్ ఇంప్రూవ్మెంట్స్ అని ఇంప్రూవైజేషన్స్ అని చాలా జరుగుతుంటాయి. కానీ సార్ నాకు డే 1 ఏదైతే స్క్రిప్ట్ చెప్పారో డే ఎండ్ కూడా అదే స్క్రిప్ట్ బయటకు వచ్చింది. దాట్ ఈస్ సంథింగ్ యాక్చువల్లీ. దాట్ ఈస్ టూ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన చాలా పేషెన్స్ హెల్ప్ పోయింది పాపం. బెంగళూరులో హాస్పిటల్లో పట్టడం చాలా స్టోరీస్ ఉన్నాయి, మెల్లిమెల్లిగా అన్ని చెప్తూ ఉంటాం. అండ్ కమింగ్ టు ఆ డిఓపి సార్ లేరు ఇక్కడ, బట్ ఆన్ ది సైడ్ నన్ను సింపుల్ గా చెప్పాలంటే ఒక పర్టికులర్ ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ రోజు నాకు ఫీవర్ ఉంది, ఫుల్ 102 ఫీవర్ ఉంది సీన్. బట్ ఏంటంటే అప్పటికి మొత్తం లొకేషన్ కానీ ఆర్టిస్ట్ అందరూ కూడా బుక్ అయిపోయారు. చెయ్యాలి తప్పదు, నాకు వేరే ఆప్షన్ లేదు. సరే ఎండ ఏదోలా ట్రై చేసి ఆ ఫైట్ సీన్ ఫినిష్ చేస్తున్నాం. ఫినిష్ ఇంకా అయిపోయేసరికి నేను ఫినిష్ అయిపోయా, నాకు ఓపిక కాలు లాగట్లేదు, పడిపోయాను. బట్ డిఓపి గారు ఏంటంటే ఒకే ఒక్క షాట్ ఉంది, లెగ్తో తన్నాలి, మీ కాళ్ళని పట్టుకుంటా కావాలంటే కమ్ చేయని చెప్పి ఆయన పక్కన ఉండి భుజం మీద చేసుకుని నా కాళ్ళు ఆయనే లేపి ఆ షాట్ చేయించారు. ఎవరు చేస్తారో నాకు తెలియదండి ఈ రోజుల్లో. మరొక డిఓపికి అసలు అంత అవసరం కూడా లేదు, బట్ ఆయన నన్ను అంత కేర్ఫుల్ గా చూస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే అది ఒక్క మూమెంట్ అనే కాదు, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఆయన గైడెన్స్ కానీ ఆయన సీనియారిటీ కానీ నాకు అంతా క్లోజ్ అయిపోయారు ఆయన. ఈ సినిమా మీకు ఏమైనా ఒక ఎక్స్ప్రెషన్ కానీ హ్యాండ్స్ మూమెంట్ కానీ మీకు ఏమైనా ఒక బాగా అనిపించింది అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దోస్ పీపుల్, దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ దట్ హూ గైడ్ మీ త్రూ అవుట్ ది ప్రాసెస్. థ్యాంక్ యూ నారాయణ గారు, మీరు ఇక్కడ లేరు బట్ దిస్ ఇస్ ఫర్ యూ. అండ్ కమింగ్ టు ఇంకొక మీకు థియేటర్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ చెప్తానండి. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ మా విజువల్, మా డైరెక్టర్, మా డిఓపి అయితే. ఇంకొక మెయిన్ పిల్లర్ మా మ్యూజిక్ డైరెక్టర్ హర్ష గారి. హర్ష గారు ఇచ్చిన మ్యూజిక్ ని మీరు ఫోన్ లో ఓటీటీలో చూడాల్సిన మ్యూజిక్ కాదు. మీరు ఆ పర్టికులర్ మ్యూజిక్ ని థియేటర్కి వచ్చి మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయాలి. అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకు దీని గురించి ఎక్కువ పర్టికులర్ గా చెప్తున్నానంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందే సార్ ఆల్రెడీ కొన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ట్యూన్స్ రెడీ చేసి పెట్టారు. అంత డెడికేటెడ్ గా ఉన్నారు. అంటే మీరు సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ కి కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ కానీ వేరే బీజిఎం చూస్తూ ఉంటారు. అంత బ్యూటిఫుల్ బీజిఎం ఇచ్చారు. బికాస్ ఆఫ్ హిస్ సౌండ్ 2 to 3 సీన్స్ మొత్తం ఎలివేట్ అవుతుంది థియేటర్ లో. అండ్ మీకు పక్క గూస్ బంప్స్ వస్తే ప్రామిస్. అంత పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిన్ను మీ మ్యూజిక్ తో చూసాను, చిన్న శాంపుల్ మాత్రం చూసాను, చాలా ఎలివేట్ చేశారు. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నాకు అంత ఎలివేషన్ వస్తుంది. Thank you so much. It was lovely working with you and look forward to working with you again also.
నెక్స్ట్ మా కో ఆర్టిస్ట్ చరణ్ చెప్పాడు నాకు అన్ని చెప్పాడు యాక్చువల్లీ. సెట్ లో ఎంతైతే మేము క్లోజ్ ఉంటామో సెట్ తర్వాత కూడా ఇంకా అంతకంటే ఎక్కువ క్లోజ్ ఉంటాం యాక్చువల్లీ మామ 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 అనుకుంటూ. ఈ సినిమాకి మా గుడ్ ఐ ఫౌండ్ గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ ఫర్ లైఫ్. థ్యాంక్ యూ చరణ్, థ్యాంక్ యూ. అసలు అండ్ అలాగే అపూర్వ గారు వెరీ వెల్ అండి దట్ రోల్ చెప్పను. అలాగే మా రంగ వరప్రసాద్ గారు మా రోల్ ఏం చెప్పను, గ్రేట్ గ్రేట్ క్యారెక్టర్ యాక్చువల్లీ. ఒక పర్టికులర్ సీన్ లో ఆయన నేనే ఉంటా అండ్ ఈ మెయిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, ఇట్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అలాగే తమల్ ఇస్ వన్ ఆఫ్ ది విలన్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్. పాపం చాలా ఏదో నేను చేశాను కానీ నేను అప్సైడ్ పడ్డా ఎక్కువ, చాలా రోజులు పడ్డాడు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకెవరైనా మా చక్రి గారు మా డైరెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క మూవీకి ఒక డైరెక్టర్ ఒక సపోర్ట్ ఉండాలి కదండి. అలాగే మా చక్రి గారు నిజంగా ఆయనకి సపోర్ట్ ఉన్నారు. హైదరాబాద్ లో ఎంతలా మేనేజ్ చేస్తారు, అండమాన్ లో కూడా ఆయన వస్తారు, అలా మొత్తం మేనేజ్ చేస్తారు, నేను కూడా మేనేజ్ చేసేటప్పుడు. సో థ్యాంక్ యూ సార్ చక్రి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా డాన్స్ మాస్టర్ ఆయన ఎక్కువ చెప్పలేదండి పాపం, నేను నిజం చెప్తున్నా. విత్ ఇన్ 24 hours లో షూట్ ఫినిష్ చేస్తాం ఒక్కొక్క సాంగ్. వన్ సాంగ్ 24 hours, సారీ 12 hours. 12 hours డాన్స్ షూట్ ఫినిష్. ఏదైతే 2 songs అని కొరియోగ్రాఫ్ చేశారో 2 songs కూడా 12 hours డిఫరెన్స్ తో కంప్లీట్ చేసేసాం. అంత ఫాస్ట్ గా వర్క్ చేశారు ఆయన. సో మీరు ఏదైతే చూసారో అంత ఓవర్ నైట్ వర్క్. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో యా ఫైనలీ మై కో యాక్ట్రెస్. అసలు నేను మెయిన్ గా చెప్తున్నాను, లిరికల్ వీడియో ప్లే చేస్తారు అనుకున్నాను, వీడియో సాంగ్ ప్లే చేశారు. నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మా పేరెంట్స్ దగ్గర ప్లే చేశారంటే తనిషా గురించి చెప్పాలి అంటే, యూజువల్ గా ఎవరైనా సెట్ లోకి వెళ్ళి మొత్తం పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఆ హీరో అండ్ ది రెస్ట్ ఆఫ్ ది మేల్ పీపుల్ షుడ్ మేక్ హర్ ఫీల్ కంఫర్టబుల్. ఈ షూట్ లో మొత్తం రివర్స్ ఉంటుంది. షీ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్. అంత ప్రొఫెషనల్ అండ్ సిన్సియర్ ఆర్టిస్ట్ అను అసలు ఎక్కడ ఆక్వర్డ్నెస్ కానీ ఏం కానీ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సబిత. షీస్ అ గ్రేట్ పర్ఫార్మర్ అండి. సినిమా చూడొచ్చు, నేను చెప్పాల్సిన అనుకోలేదు. షీస్ అ వెరీ గ్రేట్ పర్ఫార్మర్. నిజమే, తన తెలుగు షీస్ నాట్ నేటివ్ తెలుగు స్పీకర్. అలాంటిది ఒక పర్ఫెక్ట్ తెలుగు రాని అమ్మాయి కూడా ఆటమని కొడుతున్నారు, చెప్పని కొడుతున్నారు, అర్థం కావట్లేదు. ఒక నేటివ్ తెలుగు సరిగ్గా పర్ఫెక్ట్ రాకపోయినా తనే ఓన్ గా డబ్బింగ్ చెప్పి పర్ఫార్మ్ చేస్తుందంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ డెడికేటెడ్ షీ ఇస్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ తనీషా ఫర్ యాక్టింగ్. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. సారీ బట్ చాలా 1% చెప్పాను అందరి గురించి, చాలా స్టోరీస్ ఉన్నాయి, మాట్లాడుకున్నాం తర్వాత. థ్యాంక్ యూ సో